హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై ఎలా అంటే ఫస్ట్ అయితే దొండకాయలు అయితే కడిగేసి అన్నీ చక్రాలా కోసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టాను, కొంచెం ఆయిల్ పోసాను, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. అవి కొంచెం చిటపటమన్నాక ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసాను. దొండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి తీసుకుని 1 వీక్ పైన అయ్యింది. లాస్ట్ సండే తీసుకున్నాం. అయినా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్కొక్కసారి అయితే ముగ్గిపోతాయి త్వరగా. ఇప్పుడైతే ఇందులో సరిపడినంత పసుపు అయితే వేసాను. ఇంకా ఈ దొండకాయలు మగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. అయితే ఏం చేస్తానంటే కొంతసేపు మూత పెడదాం అనుకున్నాను, కానీ మూత పెట్టకుండా మగ్గిస్తేనే బాగుంటుంది. మూత పెట్టే కన్నా దొండకాయ కానీ బెండకాయ కానీ కొంచెం వేరే అయితే మూత పెట్టచ్చు, కానీ దొండకాయకి అసలు మూత పెట్టకుండానే మగ్గించాలి. ఆల్మోస్ట్ కొంచెం 50% మగ్గింది. కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ వేసేసి ఇందులో కొంతసేపు మగ్గాక తర్వాత ఇందులో ఏంటి కారము, ధనియాల పొడి కూడా వేసేస్తాను. కారం, ధనియాల పొడి కూడా వేసేసి కొంతసేపు మగ్గించాలి. మగ్గించాక లాస్ట్లో నువ్వుల పొడి వేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను. ఏంటంటే మామూలుగా తాలింపులా కాకుండా కొంచెం కర్రీలాగా కొంచెం ముద్దలా ఉండేలా చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం దొండకాయలు మగ్గాక కారము, ధనియాల పొడి వేసాను. కారము, ధనియాల పొడి వేసేసి అలా కొంతసేపు అలా మగ్గాక లాస్ట్ ఇంకా కట్టేసే ముందు నువ్వుల పొడి వేస్తాను అనమాట. కొంచెం అంటే ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉన్నట్టుగా, దగ్గరికి ముద్దలా ఉన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దొండకాయ ఫ్రై లాస్ట్ చేసిన దొండకాయ ఫ్రై వేరు, ఈ దొండకాయ ఫ్రై వేరు. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే ముద్దలా ఉంటుంది అన్నమాట. దీంతోనే మనం అన్నం తినచ్చు. మామూలుగా దొండకాయ ఫ్రై అయితే తినలేము. సైడ్గా నంచుకోవడానికే బాగుంటుంది. ఇదైతే కర్రీలా ఉంటుంది, బాగుంటుంది. దీంతోనే మనం తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.